పీకీ బ్లైండర్స్ సీజన్ 6 ఎపిసోడ్ 2 రీక్యాప్. సో ఈ వీడియో త్రూ నేను పీకీ బ్లైండర్స్ సీజన్ 6 ఎపిసోడ్ 2ని బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ముందే చెప్పేస్తున్నా, నేను ఏదైనా నేమ్ని సరిగ్గా ప్రొనౌన్స్ చేయలేకపోతే ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ఫర్ దట్. ఇక వీడియో మొదలు పెట్టే ముందు నా రిక్వెస్ట్ ఏంటి అంటే, మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టామీకి ఆంట్ పాలీ మాటలు వినిపిస్తుంటాయి. ఆంట్ పాలీ ఈ ఫ్యామిలీలో వార్ జరగబోతుంది అండ్ మీలో ఒకడు చనిపోతాడు అని చెప్తుంది. బేసికలీ ఇక్కడ పాలీ టామీ అండ్ మైకల్లో ఒకడు పోతారని చెప్తుంది. టామీ లండన్లో ఉన్న తన ఇంటికి రిటర్న్ అయిపోతాడు అండ్ టామీ వచ్చేసరికి రూబీ కండిషన్ బెటర్ అయిపోతుంది. టామీ తన పిల్లల్ని తీసుకొని అలా సరదాగా షికార్కి వెళ్తాడు. అప్పుడు టామీ లీజీతో, ఈ ఒక్క లాస్ట్ డీల్ అయిపోతే ఇక నేను ఈ బిజినెస్ నుంచి బ్రేక్ తీసుకొని ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తా. ఇది కొంచెం కష్టమే, బట్ వన్స్ ఇది అయిపోతే అంతా సెట్ అయిపోద్దని చెప్తాడు. టామీ చెప్పడమైతే చెప్పాడు, కానీ లీజీ మాత్రం టామీ మాటల్ని నమ్మదు. ఆ రోజు నైట్ టామీకి తన వార్ లైఫ్ ఇన్సిడెంట్స్ త్రూ పానిక్ అటాక్ వస్తుంది. అది చూసి లీజీ, నువ్వు డాక్టర్ని కలవడం బెటర్ అని చెప్తుంది. అప్పుడు టామీ, నేను చేయాల్సిన పని ఒకటి ఉంది, ఈ బాస్టన్ బిజినెస్ సెట్ అయిపోతే ఇక ఫైనల్లీ పీకీ బ్లైండర్స్ కెన్ రెస్ట్ అని చెప్తాడు. టామీ స్టిల్ లేబర్ పార్టీకి ఎంపీనే. టామీ తన పార్టీ సపోర్టర్స్ ముందు ఒక సూపర్ స్పీచ్ త్రూ బుల్రింగ్ మార్కెట్లో ప్రొటెస్ట్ చేసేంత వరకు మీరు సైలెంట్గా ఉండండి అని చెప్తాడు. ఐఆర్ఏ కెప్టెన్ లారా కూడా ఆ టామీ స్పీచ్ని వింటుంది. ఆ తర్వాత టామీ లారాని తన బార్లోకి తీసుకువెళ్తాడు. అక్కడ టామీ, జాక్ భయ్య నా డీల్కి నో చెప్పాడని చెప్పి యుఎస్ ప్రెసిడెంట్ నుంచి వచ్చిన ఒక ప్రైవేట్ లెటర్ని లారాకి ఇస్తాడు. ఆ లెటర్ త్రూ జాక్ నెల్సన్ లండన్కి వచ్చింది బిజినెస్ కోసం కాదు అని, బ్రిటన్లో ఉండే ఫ్యాసిస్ట్ పార్టీ గురించి తెలుసుకుని ప్రెసిడెంట్కి రిపోర్ట్ చేయడానికన్న మ్యాటర్ తెలుస్తుంది. యాక్చువల్లీ జాక్ నెల్సన్ ఆస్వాల్డ్ని కలవాలి. టామీ లారాతో, నువ్వు నా ప్లాన్కి ఎస్ చెప్తే నిన్ను కూడా ఆ మీటింగ్లో యాడ్ చేస్తా అని చెప్తాడు. అండ్ లారా కూడా టామీకి ఎస్ చెప్తుంది. అప్పుడే ఏడా టామీని కలిసి, ఆ ఆర్థర్ గాడేమో ఓపియంలో మునిగి తేలుతుంటే నువ్వేమో పాలిటిక్స్లో మునుగుతున్నావు. సరే బేర్రా బాబు మీరు నాకు, ఇక నా వల్ల కాదు, ఐఎమ్ సారీ, నేను ఈ మిషన్లో నీకు హెల్ప్ చేయలేనని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు టామీ ఒపెరాతో ఆడుకుంటున్న ఆల్ఫీ సోలమన్ని కలుస్తాడు. టామీ ఆల్ఫీతో, నీ అంకుల్ చార్లీని జాక్ నెల్సన్ గ్యాంగ్ లేపేశారు. ఇప్పుడు నేను నీతో కలిసి 5 టన్స్ ఓపియం స్మగల్ చేద్దాం అనుకుంటున్నా. దెబ్బకి బాస్టన్లో సోలమన్ గ్యాంగ్ మళ్ళా దుమ్ము లేపాలి అని అంటాడు. దానికి సోలమన్ కూడా సరే అన్నట్టే రియాక్ట్ అవుతాడు. లండన్కి వెళ్లే ముందు జీనా మైకల్ని కలిసి, ఇంకా కొన్ని వారాలే, ఆ తర్వాత నువ్వు ఫ్రీ అయిపోతావు అని జాక్ చెప్పాడని చెప్తుంది. అప్పుడు మైకల్, లండన్కి వెళ్తే వెళ్ళావు, కానీ టామీతో జాగ్రత్త, అతను చెప్పేది వినకు అండ్ నమ్మకు అని అంటాడు. అప్పుడు జీనా, నాకు టామీ పైన ఇంట్రెస్ట్ ఏం లేదు, అయినా జాక్ టామీని లేపేద్దాం అనుకుంటున్నాడు అని చెప్తుంది. అప్పుడు మైకల్, మీరు కాస్త ఆగండి అని అంటాడు. దానికి జీనా, యా టామీని నువ్వే చంపుదులే, జాక్ కూడా సరే పిల్లోడు బాగా ముచ్చట పడుతున్నాడు, అలాగే కానిద్దామని అన్నాడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. టామీ ఆస్వాల్డ్ ర్యాలీకి లీజీతో కలిసి అటెండ్ అవుతాడు. ఆస్వాల్డ్ ఈ ర్యాలీకి ఆర్థర్ని కూడా ఇన్వైట్ చేస్తాడు. అయితే టామీని గెలకడానికి ఆస్వాల్డ్ ఫ్యాసిస్ట్ గ్రూప్ సపోర్టర్స్ వేసుకునే బ్లాక్ షర్ట్ని వేసుకుని రమ్మని ఆర్థర్కి చెప్తాడు. టామీ వెంటనే ఆర్థర్ని సైడ్కి తీసుకువెళ్ళి ఆర్థర్ షర్ట్ని చేంజ్ చేస్తాడు. ఇక లాభం లేదని చెప్పి టామీ ఆర్థర్ని మార్చడానికి తన దగ్గరున్న లిండా అనే అస్త్రాన్ని యూజ్ చేస్తాడు. బ్రదర్, నాకు నీ అవసరం ఉంది, నువ్వు ఓపియంని దూరం పెడితే లిండాతో నేను మాట్లాడతా అని ఆర్థర్కి చెప్తాడు. లిండా ఆర్థర్ వీక్నెస్ కాబట్టి ఆర్థర్ కూడా ఓకే అంటాడు. ఆ తర్వాత టామీ అండ్ లీజీ ఆస్వాల్డ్ అండ్ అతని ఫ్యూచర్ వైఫ్ డియానాని కలిసి కాస్త చిచోరా డిస్కషన్స్ చేశాక టామీ జాక్ నెల్సన్ని కలవడానికి వెళ్తాడు. జాక్ నెల్సన్ ఫ్యాసిస్ట్ పార్టీ మెంబర్స్ని కలిసి లండన్లో ఉండే ఫ్యాసిజం గురించి కంప్లీట్ రిపోర్ట్ని సేకరిద్దాం అనుకుంటాడు. టామీ జాక్ నెల్సన్తో, ఇటు చూడు జాక్, చర్చిల్ త్రూ నాకు వచ్చే ఇన్సైడ్ న్యూస్ని నేను నీ వరకు చేరుస్తా, అది నాకు వదిలే, బట్ దానికి రిటర్న్గా నువ్వు సౌత్ బాస్టన్లో ఓపియం స్మగిల్ చేయడానికి నాకు ఓకే చెప్పాలని అంటాడు. టామీ తన 2 ఫేస్ యాటిట్యూడ్ అండ్ క్యారెక్టర్ త్రూ పార్లమెంట్లో మనం ఇప్పుడు చారిటీ హౌసింగ్ ప్లాన్ స్టార్ట్ చేయాలి అన్న ప్లాన్ని ప్రపోజ్ చేస్తాడు. సేమ్ టైంలో అక్కడ రూబీకి మళ్ళా విజన్స్ కనిపించడం, వాయిసెస్ వినిపించడం అండ్ నోట్ల నుంచి బ్లడ్ రావడం గట్రా జరుగుతుంటాయి. ఈసారి రూబీకి విజన్స్లో ఎవరో గ్రే మ్యాన్ కనిపిస్తుంటాడు అండ్ రూబీ లీజీతో ఆ గ్రే మ్యాన్ టామీని కూడా వదలడని చెప్తుంది. రూబీకి మళ్ళా ఒంట్లో బాగాలేదన్న మ్యాటర్ తెలుసుకున్న టామీ వెంటనే ఇంటికి స్టార్ట్ అవుతాడు. అయితే ఇంతలో టామీకి కూడా హాల్యూజినేషన్స్ వస్తుంటాయి. ఇప్పుడు టామీకి రూబీ కండిషన్ వెనుక ఎవరిదో శాపం ఉందన్న మ్యాటర్ అర్థమైపోతుంది. ఇక టామీ వెంటనే ఇంటికి వెళ్ళి రూబీకి ఉన్న ఈ ప్రాబ్లమ్ని జిప్సీ మెథడ్ త్రూయే సాల్వ్ చేయగలమని ఎస్మేకి కాల్ చేస్తాడు. అండ్ ఇక్కడితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే పీకీ బ్లైండర్స్ ఫ్యాన్స్కి ఈ వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.